హాయ్ అండి, పద్మాసాల్ ఇన్ వన్కి స్వాగతం. స్క్వేర్ డిజైన్తో ఒక ఫ్లవర్ షేప్ చూపిస్తున్నాను. దానికి ఫస్ట్ చైన్ వేసుకోవాలి. ఇలా బేసిక్ 5 చైన్స్ వేసుకున్న తర్వాత రౌండ్గా అటాచ్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 4 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత 1 2 3 4 చైన్స్ వేసుకుని నెక్స్ట్ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 4 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత నెక్స్ట్ 4 చైన్స్ వేసుకోవాలి. వేసి మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 4 చైన్స్ 1 2 3 4 వేసి మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఫోర్ చైన్స్ వేసుకోవాలి. వేసి స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఇలా స్క్వేర్లా వస్తుంది కదా. ఇప్పుడు రెడ్ అటాచ్ చేసుకోవాలి. దీనికి కార్నర్లో రెడ్ అటాచ్ చేసుకుంటాం కదా, దీని నుంచి డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 12 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఇక్కడ అటాచ్ చేసుకోవాలి మధ్యలో. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇది డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి కార్నర్. ఇక్కడ 12 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 12 డబుల్ క్రోషెట్ వేసాక ఈ మిడిల్లో అటాచ్ చేసుకోవాలి. ఇలాగే ఈ రెండు కూడా 12 డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత దీనికి ఎల్లో అటాచ్ చేసుకోవాలి. ఇలా ఎల్లో అటాచ్ చేసుకున్న తర్వాత సింగిల్ క్రోషెట్ వేసుకుంటూ ఇది అల్లుకోవాలి. ఇలా బార్డర్లో సింగిల్ క్రోషెట్తో అల్లుకోవాలి.
ఇలాగే ఈ రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్ ఇలా కంప్లీట్ అవుతుంది. ఇలాంటి స్క్వేర్ పీస్లే మరొక 5 అల్లుకోవాలి. అల్లిన తర్వాత ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. ఇలా ఈ 5 అల్లిన తర్వాత ఇప్పుడు ఒకదానికొకటి అటాచ్ చేసుకోవాలి. ఇలా పెట్టి ఈ కార్నర్ ఉంది కదా, ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కట్ చేసి మళ్ళీ ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ ఒక ఫ్లవర్కి ఇలా ఒక్కొక్క పెటల్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి రెండు అటాచ్ చేసాం కదా, నెక్స్ట్ ఈ కార్నర్ నుంచి ఈ పెటలు అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జాయింట్ అటాచ్ చేసాం కదా, ఇప్పుడు ఆల్రెడీ 2 అటాచ్ చేసుకున్న చోట మళ్ళీ థర్డ్ కూడా అటాచ్ చేసుకోవాలి. ఇదే మిడిల్ పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ తీసుకొని ఈ జాయింట్ నుంచి ఉన్న ఈ పెటలే తీసుకోవాలి. మనకి ఈజీగా తెలియాలంటే మనం ఎక్కడైతే జాయింట్ చేసో ఆ కింది పెటల్ తీసుకొని నెక్స్ట్ దానికి పెటల్కి ఇది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ మిడిల్ ఉంది కదా, ఈ మిడిల్ నుంచి తీసుకోవాలి. నెక్స్ట్
ఈ లాస్ట్ పెటల్ తీసుకొని ఇక్కడ ఈ రెండు అటాచ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఈ రెండు అటాచ్ చేద్దాము. ఇప్పుడు ఈ జాయింట్ నుంచి మిడిల్ దానికి అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్గా ఇది పెటల్ ఈ పెటల్ మిగిలింది కదా, ఈ రెండింటిని కలిపి అటాచ్ చేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసాక నీట్గా ఉంటుంది. ఇలా స్క్వేర్ షేపులతో ఫ్లవర్ తయారు చేయడం చూపించాను కదా. ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.